గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో కారు మోటార్కా, కరెంటు మీటర్కా, మీ ఓటు ఎటు? దుబ్బాక ఎన్నికతో బీజేపీ కుటిల పాచిక. కేంద్ర విద్యుత్ బిల్లుకు జనం మద్దతుందని చాటే ఎత్తుగడ. అదే జరిగితే కేసీఆర్ మాట, అసెంబ్లీ తీర్మానం బుట్ట దాఖలే. ఓటు అటు పడితే బాయిగాడి మోటార్కు మీటర్ ఖాయం. రైతుకు ఉచిత కరెంటు ఉండదు, ఇక సబ్సిడీ సాధ్యమే కాదు. కాల్చిన కరెంటుకు ఆనా పైసలతో సహా బిల్లు కట్టి తీరాల్సిందే. పెత్తనమంతా కేంద్రానిదే, ప్రైవేటు గుప్పిట్లో మన రైతు బతుకు. మన ప్రజల వేలితోనే మన రైతు కన్ను పొడిపించే యత్నం అంటూ దుబ్బాక ఓటరుకు తస్మాత్ జాగ్రత్త అంటూ ఒక కథనం ప్రత్యేకంగా నమస్తే తెలంగాణలో చూడొచ్చు. టీఆర్ఎస్ దుబ్బాక ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం, బీజేపీ కాంగ్రెస్లకు డిపాజిట్లు దక్కవని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వరద బాధితుల సహాయమార్థం 25 లక్షల విరాళం చెక్కును మంత్రి కేటీఆర్కు అందజేశారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షుడు రమాకాంత్ ఇనాని. నరరూప రాక్షసుడికి ఉరిశిక్ష. 9 మందిని హత్య చేసి బావిలో పడేసిన సంజయ్ కుమార్. మే 20న వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంటలో ఘటన. శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన మొదటి వరంగల్ సెషన్స్ కోర్టు. భూపాలనలో నవశకం. నేడు ధరణి పోర్టల్ను ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి. ఈనాడు ఉన్మాదికి ఉరి. 9 మందిని చంపిన కేసులో సంజయ్ కుమార్కు మరణ శిక్ష. తీర్పు వెలువరించిన వరంగల్ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి. సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానంలో విచారణ. నేటి నుంచే ధరణి అందుబాటులోకి రానున్న పోర్టల్. డిజిటల్ వేదికపైన ఇకపై భూ దస్త్రాలు, సత్వరమైన రిజిస్ట్రేషన్లు, వెంటనే మ్యూటేషన్లు. అమల్లోకి రానున్న కొత్త రెవెన్యూ చట్టం. నేడు మేడ్చల్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం. రెవెన్యూ సేవల్లో విప్లవాత్మక మార్పులు. తెలంగాణకు కేంద్రం చేసిందేమిటి? వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. 4 బీజేపీ ఎంపీలున్న నిధులు ఏవి? కేంద్రం అసమర్థత వల్లే ఆర్థిక వ్యవస్థ కుదేలు అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీహార్లో 54.26% పోలింగ్ నమోదైంది. ప్రశాంతంగా తొలిదశ ఎన్నికలు ముగిసినాయి. సాక్షి చూస్తే, సాక్షిలో గొర్రెకుంట ఘోర హత్యల కేసులో కిరాతకుడికి ఉరి శిక్ష. సంచలన తీర్పునిచ్చిన వరంగల్ మొదటి అడిషనల్ కోర్టు. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో 9 హత్యలు చేసిన సంజయ్. ఒకరిని రైల్లోంచి తోసేసి 9 మందిని మూటగట్టి బావిలో పడేసిన వైనం. 100 మంది సాక్షుల విచారణ. 40 రోజుల్లోనే తీర్పు. రెవెన్యూలో నవశకం. సీఎం చేతుల మీదుగా నేడు ధరణి ప్రారంభం. అవినీతికి అడ్డుకట్ట, పారదర్శకతకు పెద్దపీట. తహసీళ్లలో సాగు భూముల రిజిస్ట్రేషన్లు. రెవెన్యూలో కీలక సంస్కరణలు. నేటి నుంచి మనుగడలోకి కొత్త రెవెన్యూ చట్టం. మ్యూటేషన్ ఖరారు. రిజిస్ట్రేషన్ విలువలో 0.1% లేదా పురపాలికల్లో ₹1000, కార్పొరేషన్లో 3000. ఉత్తర్వులు జారీ. జనంలో తక్కువ, సోషల్ మీడియాలో ఎక్కువ. బీజేపీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. మన తెలంగాణ దుబ్బాకలో తడాకా చూపుతాం. బీజేపీ సమాజంలో తక్కువ, సామాజిక మీడియాలో ఎక్కువ. భారీ మెజారిటీతో టీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఓపిక నశిస్తే ప్రధానమంత్రితో సహా బీజేపీ నేతలందరినీ నిలదీస్తామని మంత్రి కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో పేర్కొన్నారు. సంక్షోభంలోనూ ఆర్థిక సత్తువ. కరోనా కష్టకాలంలో నిలకడగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఆర్బీఐ నివేదిక కితాబు. చెప్పుకోదగ్గ పరిమితులలోనే స్థూల ద్రవ్య లోటు. గొర్రెకుంట హత్యల నిందితుడికి మరణ శిక్ష. వరంగల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు. ఒక హత్య నుంచి బయటపడేందుకు 9 మందిని హతమార్చిన బీహార్కు చెందిన నిందితుడు సంజయ్ కుమార్. కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం. 3 చింతలపల్లిలో నేడు అద్భుత ఘట్టం. ధరణి పోర్టల్కు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం. నేడు ఎమ్మెల్సీగా కవిత ప్రమాణం. మధ్యాహ్నం 12:45 శాసన మండలి ఆవరణలో ప్రమాణ స్వీకారం చేయించనున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మ్యూటేషన్కు ఒకే రేటు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకరూప విధానం. ఛార్జీలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ. ఆంధ్రప్రభ 6 ఏళ్లలోనే అద్భుత ప్రగతి చేసి చూపిన సీఎం కేసీఆర్. జీఎస్డీపీ రెట్టింపు. వృద్ధి రేటు 12.6%. తలసరి ఆదాయంలోనూ టాప్. ఆర్బీఐ నివేదికలో వెల్లడి. రైతుల ఖాతాల్లో 56,000 కోట్లు నేరుగా జమ చేశాం. ఆ ఘనత మాదే. దేశంలోనే నెంబర్ 1 రైతు రాష్ట్రం తెలంగాణ అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా కవిత నేడు ప్రమాణ స్వీకారం. భారీగా హాజరు కానున్న నేతలు. త్వరలోనే మంత్రి పదవి. అభిమానుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులోకి ధరణి. మధ్యాహ్నం 12:30 3 చింతలపల్లిలో ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి. సంజయ్కు ఉరిశిక్ష. గొర్రెకుంట మృత్యుబావి కేసులో నేరస్తుడికి ఉరిశిక్ష విధించారు. 4 గంటల్లో ఇక ముంబైకి. హైదరాబాద్ ముంబై బుల్లెట్ రైలు వచ్చేస్తోంది. మద్దతు ధరకే మక్కల కొనుగోళ్లు. జిల్లా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. పటిష్టంగా బ్రాండ్ హైదరాబాద్. కోవిడ్లోనూ చెక్కు చెదరని ఇమేజ్. తెలంగాణ టుడే. సెంటర్ టు బ్లేమ్ ఫర్ ఎకానమిక్ మెస్ సేస్ కేటీఆర్. సేస్ ఇట్స్ ట్రైయింగ్ టు సీక్ రిఫ్యూజ్ ఇన్ కోవిడ్ పాండమిక్ ఫర్ ప్రెజెంట్ క్రైసిస్. పబ్లిక్ వార్న్డ్ ఆఫ్ సెకండ్ కోవిడ్ వేవ్. నెక్స్ట్ 2-3 months క్రూషియల్ ఫర్ తెలంగాణ సేస్ హెల్త్ ఎక్స్పర్ట్స్. వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. దేవిప్రసాద్ గారు, నమస్తే. తెలంగాణలో ఒక వివరణాత్మక కథనం మనం చూస్తున్నాం. దుబ్బాక
ఉప ఎన్నికకు సంబంధించి కారు మోటార్కా కరెంటు మీటర్కా మీ ఓటు ఎటు అంటూ ఒక ప్రశ్న దుబ్బాక ఓటర్ ముందు ఇవాళ నమస్తే తెలంగాణ ఉంచింది. దాంట్లో ప్రధానంగా దుబ్బాక ఎన్నికలో బీజేపీ ఒక కుట్లే పాచిక పడుతుంది, కేంద్ర విద్యుత్ బిల్లుకు జనం మద్దతుందని చాటే ఎత్తుగడ. అదే జరిగితే కేసీఆర్ మాట అసెంబ్లీ తీర్మానం బుట్టదాకలే, ఓటు అడ్డుపడితే బారీకాడి మోటార్కు మీటర్ ఖాయం అంటూ ఓటర్లకు ఒక అప్రమత్తతో కూడినటువంటి కొన్ని విలువైన సమాచారం అందించే ప్రయత్నం నమస్తే తెలంగాణ చేసింది. సో నిజంగా ఈ అంశాలని ఎట్లా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది? అంటే నమస్తే తెలంగాణ పత్రిక ఒక చారిత్రక సందర్భంలో ఉద్భవించిందనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ భాషని, తెలంగాణ పోరాటాలని ఒకవైపు అప్పుడున్నటువంటి మొత్తం ఆంధ్ర మీడియా అంతా కూడా అవహేళన చేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని నిలబెట్టడానికి తెలంగాణ ప్రజల పక్షం నిలిచినటువంటి ఏకైక పత్రిక నమస్తే తెలంగాణ. కాబట్టి నమస్తే తెలంగాణ ఈ దాదాపు 10 ఏళ్ళు జరిగిపోయింది. 10 ఏళ్ల ప్రయాణంలో అదే పంతాను అనుసరిస్తుంది. మళ్ళీ ఈసారి నమస్తే తెలంగాణ ఈరోజు ఈ విషయాన్ని రాయడం అనేటువంటిది నిజంగా ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే తెలంగాణ ప్రాంతం అంతా కూడా మొత్తం టోటల్గా ఎక్కువగా వ్యవసాయంతో ఆధారపడినటువంటి ప్రాంతం. రైతాంగం అంటే దశాబ్దాల కాలం పాటు ఏ పాలకులు పాలించినప్పటికీ కూడా బోర్ల మీదనే ఆధారపడి జీవించేటువంటి రైతు బతుకులు, కరెంటు వైపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి బతుకులతో గడిచిపోయినటువంటి తెలంగాణకి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గత 6 సంవత్సరాలుగా, అంటే మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు మీద, విద్యుత్ మీద దృష్టి పెట్టి నాణ్యమైనటువంటి విద్యుత్నిచ్చి 24 గంటలు విద్యుత్ ఇస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ నమోదు చేయడం అనేటువంటిది తెలంగాణ రైతాంగానికి ఒక గొప్ప వరంలాగా మారిందనేటువంటి విషయం మనకందరికీ కూడా తెలిసినటువంటిది. కాబట్టి ఇలా విద్యుత్ విషయంలో కావచ్చు, అట్లాగే నీటి విషయంలో కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇవాళ దశాబ్దాల కాలం తర్వాత తెలంగాణ రైతు హాయిగా నిద్రపోయేటువంటి ఒక సందర్భం ఆసన్నమైంది. గతంలో ఏ రైతు కూడా నిద్రలేమితో బతికేటువంటి ఒక స్థితి నుండి ఈరోజు ఒక ఆత్మవిశ్వాసంతో నాకు ప్రభుత్వం ఉంది ఆదుకోవడానికి అనేటువంటి ఒకవైపు ఆత్మవిశ్వాసం, కేసీఆర్ పట్ల అపారమైనటువంటి నమ్మకం, అట్లాగే రెండవది ఇలా వాటికి అవసరమైనటువంటి పెట్టుబడి ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భంలో దీని మీద విధ్వంసం ప్రకటించేటువంటి రీతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి బిల్లు, ఇవాళ తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉంటే మేము ఆ బాయిల దగ్గర మోటార్లు పెట్టి మళ్ళీ రైతులను మేము పన్నులు వసూలు చేయాలి, చేయకుంటే ప్రభుత్వాలకి మేమేమి ఇవ్వమనేటువంటి ఊంకరింపులతో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఊంకరిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ దుబ్బాక ప్రజలు ఎటు తేల్చుకోవాలి. గతంలో కాలిపోయిన మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీనా, లేకుంటే ఈరోజు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నటువంటి రైతాంగం నోట్లో మట్టి కొట్టడానికి మీటర్లు పెడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకా, అలాగే మరి 24 గంటలు విద్యుత్నిచ్చి రైతులకు ఉచిత విద్యుత్నిచ్చి రైతు బంధు నిలబడి ఇవాళ అందరి గుండెల్లో నిలిచిపోయినటువంటి కేసీఆర్ కోటయ్యాన్న అనేటువంటి ప్రశ్న ఉదయించినప్పుడు ఇవాళ దుబ్బాక ప్రజలందరూ కూడా 24 గంటలు కరెంట్ ఇస్తున్నటువంటి కేసీఆర్ గారి పక్షాన్ని నిలవాలనేటువంటి ఒక భావన వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ప్రచారాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మేము అసలు అది అనలేదు, ఇది అనలేదు, ఓంకరింపులు చేస్తూ ఉంటూ ఇవాళ మొత్తంగా కూడా తెలంగాణ రైతాంగాన్ని ఒక పక్కదోవ పట్టించి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టడానికి తెచ్చినటువంటి ఈ బిల్లును మొత్తం దేశమంతా ఇవాళ వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల వాణి ఇవాళ బిల్లుకు వ్యతిరేకంగా ఒక వాయిస్ వినిపించేటువంటి అవకాశం సరే దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా వచ్చింది. రామలింగారెడ్డి గారు చనిపోయినప్పటికీ కూడా మరొకసారి అయితే అవకాశం వచ్చింది. మీరు చెప్తున్నట్టుగా ఈ అవకాశాన్ని కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లును లేదా ముఖ్యమంత్రి గారు అక్కడ అసెంబ్లీలో చెప్పినటువంటి మాటల్ని ప్రజలు, రైతులు నిజంగా ఎంతవరకు గమనంలోకి ఖచ్చితంగా తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో కూడా ఎక్కడ మీటింగ్లు జరిగినా ప్రధానమైనటువంటి చర్చ ఇదే జరుగుతూ ఉంది. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మేము ఆత్మగౌరవంగా బతికేది, జీవన ప్రమాణాలు పెంపేటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల మీద ఒక విధ్వంసకారిణిగా వచ్చినటువంటి ఈ రైతు బిల్లుల్ని తప్పకుండా వ్యతిరేకించాలని ఇలా మొత్తం రైతాంగం అంతా కూడా ఏకగ్రీవంగా భావిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో విద్యుత్ లేమి వల్ల 24 లేకపోవడం వల్ల, నీరు లేకపోవడం వల్ల రైతాంగం ఎంత అనేక ఆత్మహత్యలకు గురైందో, అనేక ఆర్థిక విధ్వంసాలకు గురైందో రైతాంగం అంతా సజీవంగా చూసింది. ఈ 6 ఏళ్లలో జరుగుతున్నటువంటి
ఒక గుణాత్మకమైనటువంటి మార్పును ఆస్వాదిస్తున్నటువంటి రైతులకు మళ్ళీ వాళ్ళని ఇబ్బందుల్లో నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలనేటువంటి భావన ఇలా ప్రతి రైతులో కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మీరు రేపు ఎన్నికల తర్వాత డెఫినెట్గా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును ఇలా దేశవ్యాప్తంగా కూడా ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పుగా ఇది మనం భావించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే శాసనసభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం శాసనసభ అంటే తెలంగాణ ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినటువంటి సందర్భంలో ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నాయకులు వాళ్ళు ఈ బిల్లును ఇంకా సమర్థిస్తూ గ్రామాల్లో మాట్లాడడం, మేము మీటర్లు తెస్తామని చెప్పడం, మీటర్లు తేవడం అనేటువంటిది అదేదో మీకేమి ఇబ్బంది లేదనేటువంటి బుకాయింపులు చేయడం అనేటువంటిది ఇలా తెలంగాణ ప్రజానీకం పూర్తిగా అర్థం చేసుకున్నారు. చైతన్యవంతమైనటువంటి గడ్డ దుబ్బాక ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతమైనటువంటి అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ప్రజలు అనేక ఉద్యమాల్లో పాల్గొని ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి దుబ్బాక ప్రజలు డెఫినెట్గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతుల మీద పెడుతున్నటువంటి ఆధిపత్యానికి వ్యతిరేకంగా చెంప పెట్టే విధంగా దెబ్బ పెట్టే విధంగా తప్పకుండా రేపు ఎన్నికల్లో టీఆర్ఎస్ను కేసీఆర్ గారిని మనసులో ఉంచుకొని తప్పకుండా ఓటేసి ఈ బిల్లులకు వ్యతిరేకంగా తీర్పిస్తారనేటువంటి విశ్వాసం ఇలా ప్రతి ఒక్కరిలో కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారు మీడియాతో చిట్చాట్లో కొన్ని మాట్లాడారు. తడాకా చూపిస్తాం దుబ్బాకలో అని. బీజేపీ విషయానికి వస్తే సమాజంలో తక్కువగా ఉంది కానీ సామాజిక మాధ్యాల్లో ఎక్కువగా ఉంటుంది బీజేపీ అనేది ఉద్దేశించి మాట్లాడారు. తర్వాత ఓపిక నశిస్తే ప్రధానమంత్రితో సహా బీజేపీ అగ్రనేతలందరినీ కూడా నిలదీస్తామన్నటువంటి చిన్న హెచ్చరిక లాంటి మాట కూడా మాట్లాడారు మంత్రి గారు. అంటే నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎందుకంటే ఇటీవల అంటే మనం ప్రధానమంత్రి మోడీ పట్ల అసెంబ్లీలో కూడా ఎవరైనా అటు ఇటు మాట్లాడినా కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని సరిచేసి వ్యవస్థలకు గౌరవం ఇవ్వాలి, ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఎట్లా మెదగాలో సభ్యులకు అందరికీ కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు వివరించారు. కానీ ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళ నాయకులు స్వయాన పార్లమెంట్ సభ్యులు అటు అరవింద్ అయినా లేకుంటే బండి సంజయ్ అయినా ఇంకొకరైనా ఎటు పడితే అటు మాట్లాడేటువంటి పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ సో నిజంగానే చాలా కరెక్ట్గా చెప్పారు, సమాజంలో తక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ అని. మొన్న నిర్లజ్జగా డబ్బులు దొరికితే పంచడానికి డబ్బులు దొరికితే వ్యవస్థలు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన వ్యవస్థలు వాటి మీద దాడి చేసి డబ్బులు పట్టుకుంటే ఆ డబ్బులకి సంబంధించినటువంటి కొన్ని మీడియాలు అయితే అదేదో నేరం చేసినట్టు మొత్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ చేసినట్టు ఒక దుమ్ము జల్లేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఆ నెక్స్ట్ పోలీసులు విడుదల చేసిన వీడియోల తర్వాత అసలు సమాధానం చెప్పుకోలేనటువంటి స్థాయిలో ఉంది. అట్లే మంత్రి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా, ఎందుకంటే ఇవాళ అనేక విషయాల్లో మా వాటా ఉందని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే మీ వాటా ఏముందో తీసుకొచ్చి చూపెట్టండి, మేము దేనికైనా సిద్ధమని కూడా ప్రకటిస్తే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి జవాబు లేదు. అందుకే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మీరు విపరీతమైన పెడార్థాలతో ఇలా ముఖ్యమంత్రి పట్ల దూషణలు చేస్తూ ఉన్నారు, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒకవేళ మేము మాట్లాడగలిగితే ప్రధానమంత్రిని కానీ ఎవరినైనా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆగ్రహాన్ని ధర్మాగ్రహాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా చవి చూసిందో మళ్ళీ అదే పద్ధతిలో చవి చూసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పటికైనా వ్యవస్థలను నిర్వీర్యం చేసేటువంటి పని చేయొద్దని చెప్పి అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ పక్షాన మనం అనేక సందర్భాల్లో చెప్పినా వాళ్ళు వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నది ఇతరులే అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ మొత్తంగా కూడా ఇవాళ బిల్లులు మనం ఈ మీటర్లు కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టేటువంటిది కూడా ఇలా అసలు దాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పినాం. అందులో చట్టంలో ఉంది. ఇవాళ నమస్తే తెలంగాణలో కూడా ఆ చట్టానికి సంబంధించినటువంటి ట్రూ ఎక్స్ట్రాక్ట్ కూడా పెట్టారు. అంటే ఈ చట్టంలో మేము ఏం చెప్పలేదని ఏదైతే బుకాయింపు చేస్తారో ఇలా నమస్తే తెలంగాణ చాలా స్పష్టంగా దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. ఆ సెక్షన్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేటువంటి విషయాలు కూడా తెలియకుండా చదవకుండా మాట్లాడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే ఇలా టీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ఈ బూటకపు విమర్శలకన్నిటికి కూడా సరైనటువంటి రీతిలో ఇలా దుబ్బాక ప్రజలే జవాబు చెప్తారు. ఇలా దేశానికి మొత్తానికి ఇలా దుబ్బాక ప్రజల చైతన్య వేడిని రేపు తగలబోతా ఉంది. ఎందుకంటే ఓ కేంద్ర ప్రభుత్వమా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులకు మేము ఇక్కడి నుంచి నిరసన తెలుపుతున్నామని ఇలా దుబ్బాక ప్రజలు వీరోచితమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి రేపు రుజువు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలు ఇవేవో ఆ పార్టీలకు సంబంధించిన ఆకాంక్షలు కావు, ఇవి ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు. మీరు ఈ ప్రాంతానికి సంబంధించి ఇంత గ్రోత్గా పెరుగుతూ ఉంటే ఇవాళ ఆర్బీఐ కూడా ప్రకటించింది 2021 నివేదికలో ఆర్బీఐ కూడా ఏం చెప్పింది, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల వల్ల రైతు సంక్షేమంలో ఫస్ట్ ఉందని చెప్పింది.
కాబట్టి మీ వ్యవస్థలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని నిరంతరం చెప్తా ఉంటే మీరు మాత్రం ఇక్కడ ఏం జరగలేదని చెప్తారు. ఇంకొక వైపు మా వాటా ఉందంటారు, ఇంకొక వైపు ఏమో దానిలో మా ఉన్నాయని చెప్తారు. ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు మంత్రి కేటీఆర్ గారు. రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్బీఐ ప్రశంసలు కురిపించింది. ఆ ప్రశంసల గురించి అసలు విపక్షాలకు కనీసం తెలుసా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అదే అంటున్నాను. ఇప్పుడు ఆర్బీఐకి సంబంధించినటువంటి నివేదికను మనం చూసినట్టుంటే మైక్రో ఎకనామిక్ దగ్గర నుంచి అనేక విషయాలు ఆర్బీఐ చాలా స్పష్టంగా ప్రకటించింది. 2021 నివేదికను ఒకసారి భారతీయ జనతా పార్టీ నాయకులు చదవాలి. చదవకుండా ఏమి చేయకుండా తెలంగాణ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ఒక్కటి మాత్రం వాళ్ళకి ఏమైపోయిందంటే కేసీఆర్ గారు మొత్తం భారతదేశంలోనే తెలంగాణను ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా, అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఈ రోల్ మోడల్ అనేటువంటిది ఇతర రాష్ట్రాలకి అది విశ్వవ్యాప్తం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. రేపు భవిష్యత్తులో మాకేదో ముప్పు వాటిల్లబోతా ఉన్నది. ఇది పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలవబోతా ఉన్నది. వారు తీసుకుంటున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా పేద ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నాయనేటువంటి ఒక భయ ఆందోళన మాత్రం ఇలా కలుగుతూ ఉంది. మీరు పెట్టండి, ఇలా 10,000 రైతు బంధు మేము పెట్టినాం, గుజరాత్లో ఏం పెట్టినరు, మహారాష్ట్రలో ఏం పెట్టినరు, ఇంకొక దగ్గర ఏం పెట్టినరు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడ దాన్ని అమలు చేయరు. అమలు చేసే దగ్గర మాత్రం దాన్ని విమర్శించేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు వరద నష్టానికి సంబంధించి కూడా చూసినాం. హైదరాబాద్ నగరంలో ఇంత వరదలు వచ్చి ఒక నేషనల్ డిజాస్టర్గా ఉంటే, ఇంత ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. ఎక్కడైనా వరదలు వస్తే ఇంటీరియం రిలీఫ్గా ప్రకటించేటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ప్రకటించలేదు? ఒకవైపు బీహార్లో ఎన్నికలు జరుగుతూనేమో వ్యాక్సిన్ ఫ్రీ అని, ఇంకా వ్యాక్సిన్ రాకముందే వ్యాక్సిన్ ఫ్రీ అని ప్రకటిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఇంత అల్లాడిపోతుంటే తెలంగాణ ప్రజలు భారతదేశంలో అంతర్భాగం కాదా? అందుకే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా నిన్న చిట్చాట్లో భారతీయ జనతా పార్టీ మేము తప్పకుండా ప్రశ్నిస్తాం, ప్రధానమంత్రిని అయినా వదలం, కానీ మీరు జాగ్రత్తగా మాట్లాడండి అనేటువంటి హెచ్చరిక. ఇంకో మాట ఉన్నారు. ఇవాళ దుబ్బాక ప్రచారంలో ఎవరైతే కాంగ్రెస్ బీజేపీల తరపున ప్రచారం చేస్తున్నారో వాళ్ళు పార్టీలు కూడా మారబోతున్నారు త్వరలో, కొంతమంది పార్టీలు మారేందుకు కూడా చూస్తున్నారని చెప్పారు. వాళ్ళ పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవు అన్నటువంటి విషయం ఆ నాయకులకు తెలుసు అన్నటువంటి మాట కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. వాస్తవం అది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఆశించిన ఒక్క అభ్యర్థి కూడా ఇలా పార్టీలో లేరు. ఎందుకంటే ఆ పార్టీకి వదిలిపెట్టేసి అసలు నిజమైనటువంటి నాయకులకు టికెట్లు ఇవ్వరని రకరకాల ఆరోపణలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సందర్భాన్ని చూసినాం. ఒక్క చెరుకు శ్రీనివాసరెడ్డి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి ఆయన పోటీ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇక భారతీయ జనతా పార్టీ ఎన్నిసార్లు పోటీ చేసింది, ఇలా ముత్యంరెడ్డి అభివృద్ధి, రకరకాల అభివృద్ధి అని చెప్తున్నారు. ఆయన అనేక సందర్భాల్లో ప్రజలు అక్కడ తిరస్కరించరు. ఆయన ఆ తిరస్కరణకు గురైన తర్వాతనే ఈ పార్టీలో మనగలగలేమని టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఆరోగ్యం పట్ల, ఆయన పట్ల ఎంతో శ్రద్ధ తీసుకు, ఆయన చనిపోతే కనీసం పలకరింపుకు రానిటువంటి నాయకులందరూ కూడా ఇవాళ దుబ్బాకలైన అభివృద్ధి చేస్తున్నారని తిరుగుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. అందుకే ప్రజలందరూ కూడా ఇవాళ చాలా ఫెడప్ అయిపోయి ఉన్నారు ఈ నాయకుల పట్ల. భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, మా జీవితాల్లో ఏం మార్పు వచ్చింది, గతంలో ఏముండే 2014 ముందు, 14 తర్వాత మేమేం అనుభవిస్తున్నాం అనేటువంటిది ప్రజల ముందు ఇలా చాలా స్పష్టంగా ఉంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల కావచ్చు, కేసీఆర్ గారి విధానాల పట్ల, ఇలా టీఆర్ఎస్ పట్ల ప్రజలందరూ కూడా ఇంత నమ్మకంతో, విశ్వాసంతో ఎందుకున్నారంటే అవన్నీ కూడా అనుభవిస్తున్నారు. ఇవాళ కాళేశ్వరం నీళ్లు తెస్తామన్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, తెచ్చి చూపించేది ఏదో పంచవర్ష ప్రణాళికలాగా 50 ఏళ్ళు 60 ఏళ్ల ప్రణాళికలు కావు ఇవి. డెఫినెట్గా అనుకున్న 3 ఏళ్లలో ఇలా కాళేశ్వరంకి సంబంధించినటువంటి నీళ్లను దుబ్బాక కాన్స్టిట్యున్సీకి తెచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇంటింటికి నీళ్ళు ఇస్తామన్నారు, ఇలా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది. ఇలా దాదాపు 76,000 మంది రైతులకు రైతు బంధు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ దుబ్బాక ప్రజలందరూ కూడా మననంలోకి ఉంచుకొని ఇవాళ వచ్చిన ప్రతి నాయకుని కూడా నిలదీసి అడుగుతూ ఉన్నారు. డెఫినెట్గా ప్రతిపక్షాలకు అవసరమైనటువంటి జవాబు చెప్పేటువంటి రోజు వస్తుంది. అందుకే దుబ్బాక ప్రజలందరూ కూడా సీరియస్గా ఆలోచించాలి. ఇదేదో దుబ్బాకకు సంబంధించినటువంటి ఎన్నికే కాదు, ఇలా మహిళల పట్ల కూడా చాలా విపరీతమైనటువంటి అర్థాలతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక నాయకుడు అయితే సినిమాలో వేసినటువంటి డైలాగులు 5వ తరగతి చదువుకున్నటువంటి సుజాతకు మీరు ఓటేస్తారా అని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి రీతిలో ఇవాళ మహిళల పట్ల విమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కూడా రకరకాలుగా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము వ్యవస్థల్ని కాపాడుతున్నామని చెప్పుకునేటువంటి మోడీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులారా, మీరు వ్యవస్థల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయండి. వ్యవస్థలు నిర్వీర్యం కావాలి. ఎక్కడ ఎన్నికల డబ్బులు దొరికితే పట్టుకోవద్దు,
పట్టుకున్న వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, ఎవరిని ఏమనొద్దు, విచ్చలవిడిగా వదిలిపెట్టాలనేటువంటి ఈ సూత్రాన్ని ఇప్పటికైనా మానుకోవాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము. రైట్. దేవిప్రసాద్ గారు, భూపాలనలో నవశకం ఇవాళ ప్రారంభం కాబోతుంది. ఇవాళ మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి గారు ధరణి పోర్టల్ను ఆవిష్కరించబోతున్నారు. ముఖ్యమంత్రి గారు భావిస్తున్నట్టుగా ఒక గొప్ప సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా అది ఎట్లా నిజం కాబోతుంది ముఖ్యమంత్రి గారి మాట? అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా అంటే ఒక రైతులకు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నా, అభివృద్ధి పథకాలు ప్రకటిస్తున్నా కూడా కార్యాలయాల పట్ల, ప్రభుత్వ కార్యాలయాల పట్ల, ప్రభుత్వ వ్యవస్థల పట్ల అత్యంత విశ్వాసం పెరగాలనేటువంటి దాన్ని వారు ప్రతిరోజు కూడా దాన్ని ఆలోచించి ఇలా ఈ ధరణి లాంటి పోర్టల్ తీసుకురావడం అనేటువంటిది నిజంగా ఇది ఒక నవశకం లాంటిదే. ఎందుకంటే రైతులకు అందరికీ కూడా గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మొటేషన్ కోసం మనం పరుగులు తీయాలంటే మొటేషన్ కావడానికి రైతులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉండే. ఇప్పుడు ఒకే దగ్గర మొటేషను రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి అవకాశం. అట్లాగే అన్నదమ్ములకు ఎవరికైనా మనకు వారసత్వ హక్కులు కావాలంటే అన్నదమ్ములకు సంబంధించినటువంటి రకరకాల సమస్యలతోని ఇబ్బందులు పెట్టేటువంటి సందర్భాన్ని చూసినాం. కాబట్టి ఇప్పుడు వెంటనే అట్లాగే మూడవది డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు జరగకుండా, అంటే ఇద్దరు పాస్బుక్లు ఉంటేనే రిజిస్ట్రేషన్ జరిగేటువంటి అవకాశం. గతంలో ఇటువంటి అన్నీ కూడా ఇగ్నోర్ చేయడం వల్ల ఏమైపోయిందంటే చట్టంలో లోపాలు ఉండడం వల్ల అటు కొనుగోలుదారులు నిజమైనటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డటువంటి విధానాన్ని చూసినాం. కాబట్టి ఇప్పుడు దీనివల్ల ప్రతి రైతుకు కూడా ఒక విశ్వాసం, అంటే నాకు ఆస్తి హక్కుకు ఇప్పటికే దాదాపు 58 లక్షలకు పైగా పాస్ పుస్తకాలు ఎవరికి వాళ్ళకు పుస్తకాలు ఇచ్చి రైతులకు అందరికి కూడా మా భూమి అనేటువంటి చెప్పుకునేటువంటి ఒక గొప్ప హక్కును మనం పాస్బుక్ల ద్వారా రైతాంగానికి కలిగించాం. అట్లాగే రెండవది కూడా దీనివల్ల ఈ రిజిస్ట్రేషన్ వల్ల అనేక సరళం, అంటే ఎక్కడ కూడా లైన్లు కట్టకుండా మనం వెంటనే స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, తర్వాత దళారీల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ జరగడం కానీ, ఒకవేళ చదువుకున్నటువంటి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటే డాక్యుమెంట్ రైటర్ల అవసరం కూడా లేకుండానే ఎవరికి వాళ్ళు ఫార్మెట్స్ ఇస్తారు, ఆ ఫార్మెట్లో నింపుకొని రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం. అంటే మొత్తం పారదర్శకం. అట్లాగే ధరణిలో మీరు కొంటున్నటువంటి ల్యాండ్, మనం కొంటున్నటువంటి ల్యాండ్ అది ప్రభుత్వ భూమి అయితే దాన్ని మార్చి చేసి రికార్డు ట్యాంపరింగ్ చేసి మనకు రిజిస్ట్రేషన్ చేసి మన చేతిలో కాగితాలు పెట్టేటువంటి సందర్భాలు ఉండే. ఇవాళ మీరు ఏ ప్లేస్ అయితే కొనదలుచుకున్నారో, ఏదైతే చూడదలుచుకున్నారో ధరణి పోర్టల్లో చూస్తే అది దేవాదాయ శాఖదా, ప్రభుత్వ భూమి, గైరానా ఏంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. ధరణి పోర్టల్ అనేది ఒక మొత్తం మన తెలంగాణకు సంబంధించినటువంటి భూమికి సంబంధించిన ఎన్సైక్లోపీడియా. నీకు పలానా సర్వే నెంబర్ ఎవరిది, దాని మీద హక్కులు ఎవరికి ఉన్నాయి అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా వెంటనే మనం తెలుసుకునేటువంటి అవకాశం. చాలా పహానీల కోసం రైతులందరూ కూడా పహానీలు కావాలని ఇలా మొత్తంగా కూడా తహసీల్ ఆఫీసులు చుట్టూ తిరిగి బేజారయ్యేటువంటిది. ఒకవైపు పని భారం ఇవ్వలేనటువంటి స్థితి, ఇచ్చినా అక్కడో ఇక్కడో అనేక సమస్యలు ఎదుర్కొనేటువంటిది. దీనివల్ల ఇవాళ పహానీలు కూడా మీకు ఆన్లైన్లో దొరికేటువంటి అవకాశం కలుగుతూ ఉంది. కాబట్టి మొత్తంగా కూడా ఇవాళ రెవెన్యూ వ్యవస్థలో మనం చాలా అనేక ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యాలు చూసినాం. కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి ఆగడాల వల్ల కూడా ఇవాళ రైతుల మీద అనేక దుష్పరిణామాలు, ప్రభుత్వం మీద దుష్పరిణామాలు వచ్చేటువంటి అవకాశం కలిగి ఉండే. కాబట్టి వీటికి అన్నిటికీ కూడా మంగళం పాడి తప్పు చేసినటువంటి అధికారులకు శిక్ష ఎట్లా ఉండాలనేటువంటి విషయంలో కూడా చట్టంలో చాలా పొందికపరిచి ఇలా ఎటువంటి తప్పు లేకుండా నిజమైనటువంటి ప్రజలకు, కొనుగోలుదారులకు కానీ లేకుంటే ఆస్తి ఉన్నటువంటి వాళ్ళకి కానీ పూర్తి రక్షణ కల్పించేటువంటి చట్టంగా ఇవాళ ఈ చట్టం రూపొందబడుతున్నది అనేటువంటి విషయం వాస్తవం. అందుకే ముఖ్యమంత్రి గారు చాలా సూక్ష్మంగా పరిశీలించి అనేక మందితో ఫీడ్బ్యాక్ తీసుకొని, రెవెన్యూ అనుభవం ఉన్నటువంటి వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని, సంఘాలతో చర్చించి ఈ విషయాలన్నీ కూడా ఎట్లా మనం ఈ ప్రజలకు మేలు చేయాలి. అల్టిమేట్గా ప్రభుత్వం ఉంది, ప్రజలకు మేలు కలిగించేటువంటి చట్టం వల్ల రకరకాల ఇబ్బందులు వచ్చి చట్టాలంటేనే ఉన్నోళ్ళ చుట్టాలనేటువంటి ఒక భావన పోయే విధంగా కాకుండా ఇలా చట్టాలన్నీ కూడా తెలంగాణలో ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రాలుగా మారాలి అనేటువంటి ఆశయం ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారిది. అందుకే ఈ చట్టాలన్నింటిలో కూడా మార్పులు చేసి ఇలా ధరణి అనేటువంటి పోర్టల్ తీసుకురావడం అనేటువంటిది ఇలా మొత్తం తెలంగాణ ప్రజలకు ఒక వరం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభించడం అనేటువంటిది నిజంగా ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వాళ్ళు ధరణి ఆవిష్కరిస్తున్నారు, తర్వాత బహిరంగ సభలో కూడా వారు పాల్గొనబోతున్నారు. అంటే ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదు ప్రక్రియ ఎట్లా అనేది, దాంతోపాటుగా ఒక పారదర్శకమైన విధానం ఎట్లా ఉంటుందనే పూర్తిగా సంపూర్ణ అవగాహన మరింత కల్పించడం కోసం వారు బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. సో వారి ద్వారా ఇంకా మరింత సమాచారం ప్రజలకు ఎట్లా చేయాలి. మనం క్లాస్ రూమ్లో కూర్చున్నా లేకుంటే ఇంకొకరి దగ్గర కూర్చున్నా ఏదైనా నిపుణులతో చెప్పినా
తెలంగాణ రైతాంగానికి గౌరవ ముఖ్యమంత్రి నోటి వెంట మాట వస్తేనే వాళ్ళకు అర్థమయ్యేటువంటిది అంటే అటువంటి కనెక్టివిటీ ఇలా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి గారికి కలిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ ధరణి పోర్టల్ ఎందుకు ప్రారంభిస్తున్నాం, ఈ ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి ఏమేమవుతుంది అనేటువంటి విషయాన్ని ఇలా స్పష్టంగా బహిరంగ సభలో వాళ్ళు చెప్పబోతారు. కాబట్టి ఇలా తెలంగాణ రైతాంగానికి గుండెల్లో నిలిచిపోయేటువంటి విధంగా ఇలా ప్రతి అంశాన్ని కూడా ఎక్కడ ఏ డౌట్లు రాకుండా ఏ సమస్యలు రాకుండా, ఒకవేళ సమస్యలు వచ్చినా సమస్యలు ఎట్లా పరిష్కరించాలి, అనవసరమైనటువంటి హక్కులు ఇచ్చి అధికారులతో వేధింపులకు గురిపడేటువంటి ఇలా ఆర్డీఓలకు ఉండేటువంటి కొన్ని అధికారాలు కూడా తగ్గించేసి ఇలా తహసీల్దార్లకు ఇచ్చారు. ఇలా గతంలో ఉండేటువంటి 141, 142 రిజిస్ట్రేషన్ ఆఫీసుల్ని ఇలా 500కు పైగా రిజిస్ట్రేషన్ ఆఫీసులుగా మార్చారు. అంటే వ్యవసాయేతర భూముల్ని సెగ్రిగేషన్ చేసి ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ చేసేటువంటి ఒక గొప్ప నూతన శకాన్ని ఇలా ధరణి పోర్టల్లో మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. కాబట్టి ఈ సమస్యని ఎక్కడ కూడా భారతదేశంలో ఇటువంటి రెవెన్యూ వ్యవస్థలు సంపూర్ణమైన అంటే బ్రిటిష్ చట్టాలలో ఉన్నటువంటి వాటిని మనం కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాం. ఆ చట్టాన్ని పూర్తిగా మార్చి ఇలా ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి ఒకే ఒక పోర్టల్ ధరణి పోర్టల్. దాన్ని ప్రారంభించడం అనేటువంటిది నిజంగా ముఖ్యమంత్రి గారు, నేను చెప్పిన కదా, ఎవ్వరు చెప్పినా ఇలా తెలంగాణ ప్రజలకు పోదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నోట వెంట ఒక మాట వచ్చిందంటే దాన్ని ఇలా మనము సాగుకు సంబంధించి నియంత్రిత సాగు గురించి ముఖ్యమంత్రి గారు ఒక్క మాట చెప్తే ఇలా మొత్తం తెలంగాణ రైతాంగం అంతా కూడా ఆ బాటలు నడిచింది. దానికేమి జీవోలు లేవు, దానికేమి నిర్బంధం లేదు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి మాటన ముఖ్యమంత్రి గారి పట్ల ఇలా అచంచల విశ్వాసం తెలంగాణ ప్రజానీకంలో ఉంది. అందుకే ఇలా ధరణి పోర్టల్ గురించి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో అని చెప్పి ఇలా మొత్తంగా కూడా కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభ సందర్భం నేడు అనేటువంటి విషయం చెప్పక తప్పదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.